హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బాసు మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంజనీర్ గారి కోసం అప్పు చేసి తీసుకొచ్చిన అరకిలో కోడి హాఫ్ బాటిల్ బ్రాందీ మీ అన్నయ్య తిని తాగి అంటే లంచం ఇద్దామనా? అసలు బ్రాందీ తాగడం ఏంటి, ఆయన తాగడం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు లోపలికి రండి ప్లీజ్ రండి. సార్ ఈ ఫ్యాక్టరీ చాలా అవస్థలు పడి కడుతున్నాను. ఈ ఫ్యాక్టరీ తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడ లోపల ఉంది సార్, మీరు కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి. ఇతను ఎవరు సార్? ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఎవరు నువ్వు? బాబా మీరు రండి సార్. వెళ్ళండి సార్. ఐఎస్ఐ మార్కేది సార్ ఢిల్లీ నుంచి తెచ్చి బెస్ట్ సెట్ ఫిక్స్ చేశాం సార్. ఎక్కడి నుంచి తెప్పిస్తే నాకేంటయ్యా, ఐఎస్ఐ ముద్ర ఉండాలి అంతే. లేదు లేకపోతే సంతకం పెట్టవా? ఐఎస్ఐ ముద్ర లేదే సంతకం పెట్టను. ముక్కు మీద కుదితే భూగోళం బద్దలై అప్పుడు కనిపిస్తుంది ఐఎస్ఐ మార్కు. నా మాట వినరా? ఇదేంటిది? లైట్లకి మిషన్ కి ఒకటే కనెక్షన్ ఇచ్చారు, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావు. ఏంటయ్యా అసలు ఇన్సల్టింగ్ మాట్లాడుతుంటే చూసుకుంటారేంటి? సార్ మీరెవరో నాకు తెలియదు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకు సార్ ఇలా అల్లరి చేస్తారు? వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఎందుకు భయపడతావా? ఏం చేస్తాడు? ఏ ఇంజనీరు ఏడు నా తమ్ముడు, ఏం చేస్తావు? అది నా తప్పు కాదు సార్. నో, ఇంతవరకు పోన్లే పాపం అనుకున్నాను, ఇప్పుడు అనుకోను. ఇవన్నీ మార్చందే సంతకం పెట్టను. ఆగో సంతకం పెట్టు. నేను పెట్టను. మర్యాదగా సంతకం పెడతావా లేదా? అన్నయ్య నువ్వు ఆగరా. లేని తప్పులు ఎక్కడ పని తప్పకపోతే సస్పెండ్ చేస్తావా? మర్యాదగా సంతకం పెట్టరా కుక్క. నన్ను కుక్క అంటావా? సంతకం పెట్టకపోతే కుక్కే కదరా, నక్క పంది గాడిద. కృష్ణమూర్తి నన్నే కొట్టించావు కదా. అసలు బ్యాటరీ లైసెన్స్ ఎలా వస్తుంది? లైసెన్స్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే బోరి పోరా పారిపోతున్నాడు. చూసావా తిరిగి వెదవా పారిపోయాడు. నాతో పెట్టుకుంటే చంపేను. వాడిని కాదురా, నన్ను చంపే. రాత్రి మగల్లో కష్టపడి వడ్డీల మీద వడ్డీలు కట్టి అడ్డమైనాడు కాళ్ళు పట్టుకుని ఫ్యాక్టరీ నేను దూరం తీసుకొచ్చాను. రాగి వైర్ దొంగతనం చేసింది నువ్వేం తెలిసి కూడా ఊరుకున్నాను. ఇప్పుడు నా ప్రయత్నాలన్నీ బూడిద పాలు చేసావు కదరా. నన్ను చంపేరా, నన్ను చంపేసి నన్ను తగలబెట్టి నా బూడిదని సారాలో కలుపుకొని తాగేరా. ఇప్పుడు వెళ్ళాడు కాళ్ళు పట్టుకున్నాడు, ఒప్పుకోరా. సరే తమ్ముడు సరేరా. ఆయన తంతే ఒప్పుకుని సంతకం పెడతాడు అనుకున్నాను కానీ పారిపోతాడు అనుకోలేదురా. రే ఇప్పుడే వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని ఎలాగైనా ఒప్పిస్తాను. ఏంట్రా? ఏం లేదురా, ఏం లేదు. అదిలా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఏరా బాబు, పనులు చురుగ్గా జరుగుతున్నాయా? ఈ కరికాలంలో పైన మన ఫ్యాక్టరీ మొదలవుతుందా లేదురా? ఎక్కడ నానా, ఏ పని సవ్యంగా జరగట్లేదు. ఎందుకని? తెచ్చిన బాకీ కొట్టి పెరిగిపోతుంది. ఎలా తీసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ వెళ్ళి చేప మంది మింగొచ్చినా మీ దగ్గర ఇంకా తగ్గలేదా? వారమేగా అయ్యింది, ఇంకో 3 వారాలు పోతే. నమస్కారం బాబు గారు. ఇంకా కోపం ఎందుకండి? ఏం కులం అయ్యంగా కాస్త నవ్వండి. నాన్న అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, కానీ ఏమి లాభం? పెళ్లి ఎంతో వైభవంగా జరిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందండి. రిసెప్షన్ గ్రాండ్ గా చేయించండి. రిసెప్షనా? ఇప్పుడు జరిపిస్తే బాగోదులేండి. ఏమో చేయబెట్టిన వారికి చేయబెట్టుకయ్యా, కానీ ఖర్చు లేకుండా కూతున్న అత్తారింటి. అందుకే నీకు ఆ దెబ్బ వచ్చింది. ఎదట వాళ్ళని దెప్పడం తప్ప నీకు వేరే పనేమీ లేదు. నన్ను పీనాసోడు అంటారు కానీ ఇదిగో చేలో పడిన జనకాయలు పిల్లలు తింటారు కదా అని తీసుకొచ్చాను. మరి అయ్యే అమ్ముకుంటే నాకు 4 రూపాయలు వస్తాయి కదా. ఎప్పుడు వచ్చారు మావయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. రా నాన్న లోపలికి వెళ్దాం. పదమ్మా. ఇంకా పడుకోలేదా? స్నానం చేసొస్తే భోజనం వడ్డిస్తాను. నేను భోంచేశాను. ఎక్కడా? ఇంట్లో. ఇంట్లోనా? ఎవరు పెట్టారు? సుభద్ర. ఏ నువ్వు భోంచేయలేదా? నీకోసం ఎదురు చూస్తానని తెలీదా? ఇవాళ కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమిటో ఇవాళ ప్రత్యేకత? నీకెక్కడ గుర్తుంటుంది? అబ్బా ఏంటో చెప్పొచ్చుగా. ఈ రోజు ఏమిటో నీకు నిజంగా గుర్తులేదా? గుర్తొచ్చింది. ఇవాళ రిపబ్లిక్ డే. కాదు, మన దొడ్లో కొబ్బరి చెట్టుకు గొయ్యి తీసి పాతి పెట్టిన రోజు. అయితే ఆ గోత్రం నన్ను కూడా పాతి. దీనికంటే అదే బెటర్. జరిగిందంతా మర్చిపోయి జ్ఞాపకాన్ని పాతి పెడుతోంది నువ్వే. అరే విషయం ఏంటో చెప్పకుండా విసిగిస్తావేంటి? ఇవాళ నా పుట్టినరోజు.
పాపు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను వడ్డిస్తాను గాని తిందు. అక్కర్లేదు, నా కడుపు నిండిపోయింది. ఇదేంటి ఆఖరి పుట్టినరోజు కాదుగా, మళ్ళీ వస్తుందిలే. ఏడు పాపు. ఏడవడానికి కూడా పర్మిషన్ కావాలా? సరే ఏడు. నువ్వు ఎదటి మనిషిని అర్థం చేసుకోలేవు. అది నీ తప్పు కాదు, ఆడ పుటకే అంత. ఆకాశం ఊడి తల మీద పడ్డా తట్టుకోగలం, కానీ ఇంటికి వచ్చేసరికి మొహం ముడుచుకునే బెల్లాన్ని ఏ మగాడు భరించలేదు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము విచ్చినల్ దొరకదు. భలే ఏంటి బాబా మంచి హుషారుగా ఉన్నావు? యూత్ భారతి పెడితే విసుక్కునేవాడివి, సినిమా పాటలు పాడుతున్నావు ఏంటి? సినిమా పాటలు పాడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాక్టర్ అయ్యాడు, యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ వ్యాపారం అయ్యాడు. రెండు మారింది. గుడిసెకి 5,000. గుడిసుకు 5,000? అటు చూడు. ఏంటి కరియపులంకలో 100 గుడిసెలు, పక్కనే ఫ్యాక్టరీ పడుతుంది. మంచి డిమాండ్. రెండు కోట్లు వస్తాయి. భలే మంచి చౌక బెర్రము, ఇది సమయము. అసలు 400, వడ్డీ 500. దంతులూరు కాంతమ్మ, వడ్డీ 1000 రూపాయలు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం గురవయ్య గారు బాగున్నాను. ఇదిగో అమ్మ వడ్డీ 50,000. అసలు 500 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అండ్ నా బాకీ అయితే అనా పైసలతో సహా టెన్షన్ గా కడతాను. నా దగ్గర అప్పు తీసుకున్న కృష్ణమూర్తి మాత్రం లాంగ్ షర్ట్ లో కనపడుతున్నాడు, మిడ్ షర్ట్ లో కనపడుతున్నాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి మనం అయిపోతున్నాడు. ఎవరికి అప్పించారు? కృష్ణమూర్తికి. ఏ కృష్ణమూర్తి? అదేనండి, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. కోసం ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ అయిద్దో, నా బాకీ ఎప్పుడు తీరుద్దో. వడ్డీ కోసం ఆశపడి మీ ఆవిడ దగ్గర తక్కువడికి తీసుకుని ఆడికి ఎక్కువడికి ఇచ్చాను. ఆడేమో కట్టి సావట్లేదు. గురువయ్య గారు, మీ అసలు వడ్డీ మొత్తం వసూలు చేసే ఉపాయం నేను చెప్తాను, రండి. భలే మంచి చౌక బెర్రము. ఏంటి బాబా అలా చూస్తున్నారు? బాకీ చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు కదా, అందుకే ఆ నోటీసు. ఇంటిని జప్తు చేయమని కోర్టు వారు పంపించింది. రేపు 10 గంటల కల్లా బాకీ చెల్లించలేదనుకో, నీకు విశ్రాంతి కార్డు, నాకు శుభం కార్డు పడుతాయి. అప్పుడు పద. నెల రోజుల క్రితం నన్ను అడుగుంటే నేను సర్దుబాటు చేసి ఉండేవాడిని. ఉన్నట్టుండే అంత డబ్బంటే అమ్మో కష్టమే. మిమ్మల్ని నేనేం అడగలే బాబు. జప్తు జరిపించుకుని నలుగురు నోళ్లలో పడే కంటే ఇల్లు అమ్మేసి బాకీ తెచ్చడే మంచిది. ఏమండి, ఇల్లు అమ్ముతారంట. ఇల్లు ఎలా అమ్ముతా? ఏంరా సుభద్ర పెళ్లి జరగాలి కదా. ఏంటి బాబు, సుభద్ర పెళ్లికే? మరి సరస్వతి ఏం కావాలి? అది తింటానికి కంటానికి వచ్చిందా మీ ఇంటికి? నువ్వు మాట్లాడబాక, ఇది మా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్. ఏ ఎఫ్ఐఆర్? నా పెళ్ళానికి కూడా ఇంట్లో వాటా రాకపోతే ఏం చేస్తావు? నా చెల్లెల్ని తన్ని తగిలేస్తావా? జగం, నువ్వు కావాలంటే ఆ దర్శనం అయిపోయిన ఖాళీ స్థలం రాసిస్తాను, అది తీసుకో. అది నాకెందుకు? బాకీ దొడ్లోకి వెళ్ళటానికా? అదేం కుదరదు, నాకు ఇంట్లోనే వాటా కావాలి. సొంత ఊరు విడిచిపెట్టి అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టే సంకలో పెట్టుకుని పెళ్ళామింటికి బతకడానికి వచ్చిన రోజునే అనుకున్నాను రా. ఏమని? నువ్వు ఒక జిడ్డు కడుపు నిండా కళ్ళు దాకి పోరం బోకులో తిరుగుతూ తమ్ముడు భుజాల మీద ఎక్కి స్వారీ చేశారా, కానీ నువ్వేంటి నాకు చెప్పేది? పోరాళ్ళు అంచకొని నాయాల మర్యాదగా ఇల్లు రాసివ్వకపోతే ఏం చేస్తావు? రక్తం కాలంలో పారుద్ది. అదేదో అయ్యో అయ్యి బాబాయ్, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు రా, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. ఏంటో నువ్వు చంపేది? ఇప్పుడు చంపావు కదా, నీకు దమ్ముంటే రారా? వదిలిపెట్టండి, వదిలిపెట్టు. చంపేస్తానండి. వాడిని చంపేస్తాను. నీకు తెలియదు మావా? ఇవాళ నేను సరే చేస్తాను. నా మాట విను. వద్దండి. సరే, అది చెప్తుంది కాబట్టి వదిలేశాను. ఆ. అయ్యి బాబాయ్, అమ్మో, అమ్మో. ఏంటండి మరి? అయ్యో, అయ్యో. బతికిపోయావు. ఏం చూసుకుని ఇమ్మంటారండి? అప్పు ఉన్న వ్యాన్ ఫైనాన్స్ లో ఇరుక్కుపోయిందా? ఇల్లు తాకట్లో ఉందా? ఖాళీ స్థలంలో మీ అబ్బాయి ఫ్యాక్టరీ కట్టేసి దానికోసం ఊరంతా అప్పులు చేసేసాడా? ఇంకా ఏముందండి మీ దగ్గర? చూడండి, ఈ ఊళ్ళో మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీరు ఇచ్చిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. అరువుగా బ్రతికిన వాళ్ళం, ఈ గండ నుంచి గట్టెక్కించండి. మీ మేలు మర్చిపోను. నోటు పత్రం లేకుండా నోటు మాట మీద వ్యాపారం చేస్తే నెత్తి మీద సెంగేసుకుని వెళ్ళిపోవలసిందే. నన్ను క్షమించేయండి, ఎక్కడన్నా చూసుకోండి. ఎంత చెప్పినా వినకుండా మీరు వచ్చారు. ఇవి దీవించాల్సిన చేతులే కానీ యాచించాల్సిన చేతులు కావు. నేను మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినా నా మూలంగా మీరు కష్టపడకూడదు. బాబు, నా దీవెనలకి ఎంత విలువ ఉంటే రేపు జరిగే వేలం పాటను ఆపగలవా? రేపు వేలం పాట జరగదు.
రుక్మిణి ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. నువ్వు వచ్చి చాలాసేపైందా? ఇప్పుడే వచ్చాను. రుక్మిణి నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు లోపల పని ఉంది. రుక్కు ఒక్క నిమిషం. నీ నగలిస్తే వాటిని అమ్మి కుటుంబం పరువు నిలబెట్టుకోవచ్చు. తర్వాత రోజులు బాగుంటే మళ్ళీ చేయిస్తాను. వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు నేను వేరు నువ్వేరు అనుకోలేదు. ఇది నీది ఇది నాది అనే తేడా దేనిలోనూ చూడలేదు. కానీ నువ్వే నన్ను ఒక పరాయిదాల్లో చూస్తున్నావు. అది కాదు రుక్కు. నా నగలు నన్ను అడగకుండానే నువ్వు తీసుకెళ్ళి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని. నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. గడ్డపలకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డపలకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డపరకు చెంచురావయ్య గారి పాట 1,70,000. ఒకటోసారి గడ్డపరకు చెంచురావయ్య
మీరు పాడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో? ఆట వాడుకోటేయకుండా టైం లాగుతున్నా. ఈ లోపు మా తమ్ముడు వచ్చేస్తాడుగా. ఈ సంగతి నిన్ను చెప్పుండకూడదమ్మా, నేను సర్దేవాడు కదా. 1,80,000 గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. ఏంటి నాన్న, రాత్రి అనగా నగలు తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? 1,80,000 గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. 1,80,000 గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. 1,80,000 ఒకటోసారి గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. 1,80,000 రెండోసారి గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. ఆయన డబ్బు తెచ్చారు. ఏంటి బాబా అలా ఉన్నావు, ఏమైంది? నగలమ్మి తెచ్చేది నా డబ్బే కదా అని పాట పాడకుండా ఉండిపోయిన అల్లుడు. చొక్కా తిరిగిపోయింది, ఒళ్ళంతా నెత్తురు. ఏం జరిగింది బాబు? నాన్న, ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు నష్టజాతకుడు ఉండండి నాన్న. ఏం జరిగింది బాబు? నగలు అమ్మేసిన డబ్బులు రౌడీలతో గొడవపడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. ఇంటి పేరు నిలబెట్టే కొడుకు నన్ను ఆశగా పెంచావు, కానీ ఇంటి పరువునే బజార్లో వేల వేస్తున్న దౌర్భాగ్యుణ్ణి. ఇంకా నీలో ఓపిక సహనం ఉంటే నన్ను క్షమించు, లేదా ఈ చేతులతో నన్ను చంపేదన్నా చంపే. డబ్బు లేదట్టా, డబ్బు లేదు. పాట కంటిన్యూ చేయి. 1,80,000 ₹1. గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. 1,80,000 ₹1. ఒకటోసారి గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. 1,80,000 ₹1. రెండోసారి గడ్డపరకు చెంచురావయ్య గారి పాట. ఎందుకు కావాలి? ఆపని చెప్పడానికి నీకున్న హక్కేమిటి? బాకీ చెల్లించడానికి కోర్టు ఇచ్చిన అథారిటీయే నా హక్కు. ఇదిగో ఆర్డర్, తీసుకోండి. మెజిస్ట్రేట్ గారి కుర్చీకి ఈ మధ్య రిపేర్ వచ్చింది. ఇటు షిఫ్ట్ అయితే ఈ న్యాయం, అటు షిఫ్ట్ అయితే ఆ న్యాయం. లేకపోతే ఏంటి, ఓ పక్క వేలం వేసుకొచ్చిన ఆర్డర్ ఇచ్చాడు, మరో పక్క బాకీ చెల్లించుకొచ్చిన పర్మిషన్ ఇస్తాడా? మాస్టర్, ఇందులో 1,97,000 ఉన్నాయి. ముందు వాళ్ళు బాకీ తీర్చండి. గురవయ్య గారు, ఇదిగో మీకు రావాల్సిన డబ్బు, లెక్క చూసుకోండి. ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని కూర్చున్నారంటే లేవండి. నీ ఎత్తు పారలేదని కంగారు పడుతున్నావా? నరకాసురుడు లాంటి రాక్షసుడుంటే సత్యభామ లాంటి సాధ్వి ఉంటుంది. ట్రెండ్ మారలేదు, దయచేయండి. మబ్బు కొడుకు కాదు, మెరుపు దీపం కాదు. గెలిచానే సంబరపడుతున్నావా? ఏ జగదాంబా, వాడికావా, దుర్గావా, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్స్ మేడం, మా ఇంటి పొరువు నిలబెట్టారు. చెంచురాయ ఫ్యాక్టరీ నీ కాకుండా చేయాలని చూస్తున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించేలా చూడు. అక్షరాలు చెప్పిన మాస్టర్కి గురుదక్షిణ ఇచ్చావమ్మా? కాదు మాస్టర్, కృష్ణమూర్తి ఆదర్శానికి అభిమానినే చేశాను. అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నేను అనుకున్నదంతా జరిగింది. ఏంటన్నా? చెప్తాను పద. అమ్మా, నీ బతుకిలా అవుతుందని అనుకోలేదమ్మా. ఏమిటన్నా? ఇన్నాళ్ళు రుక్మిణి కళ్యాణం జరిగిందని ఆనందించారే గాని సత్యభామ నీకు సమతిగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమిటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చిందంట? ఎందుకు ఇచ్చింది? అంతా ఒక డ్రామా అమ్మా. ఆ నగలు అమ్మటం డ్రామా, ఆ డబ్బులు కాలంలో పడటం ఒక డ్రామా. అలాగా? మరి డ్రామా ఎందుకు ఆడారంట? ఎందుకంటావేంటమ్మా, ఈ నగలు తీసుకెళ్ళడానికి ఇచ్చాడు, అది డబ్బు తీసుకొచ్చి ఇక్కడిచ్చి ఈ ఇంట్లో వాళ్ళందరూ మెప్పు సంపాదించుకునేలా చేశాడు. ఇక రేపో మాపో అది ఇంట్లో నీకు సమతిగా ఎంటర్ అవటమే అంతా నాకు తెలుసు. నీ భర్తకు చేతబడి చేశారు. నేను మనసారా ప్రేమించిన నా బావని నాకు దూరం కాకుండా చూడండి. మా బావ కోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు. అంతేకాదు, అసలు బ్రతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. నేను ఒక రాగిరేఖ మీద యంత్రం రాసి పూజలో పెట్టి ఈ చెంబులో ఉంచాను. ఈ చెంబును జాగ్రత్తగా నీ ఇంటి ముందు గొయ్య తీసి అందులో పుడిచిపెట్టు. అతను ఈ చెంబును దాటాలి. 101 సార్లు యంత్రాన్ని దాటాడంటే అన్నీ సర్దుకుపోతాయి.
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం కపాల భైరవి ఫట్ కంకాళ భైరవి ఫట్ రుధిరాస్వాదిని ఫట్ అలప్పి అంబికే ఫట్ ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? మీ బావ నాశనం అయిపోవాలని మీ చేతబడి జయించి చెంబు బాధ పెట్టాడు. ఆడుతుంటే ఆ చెంబు బయటపడింది. కీడు చేసిన శత్రువు ఆట కట్టించడానికి అవసరమైన మహాశక్తిని ఈ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను. అందరూ ముట్టుకుని నమస్కారం చెయ్యండి. కొబ్బరికాయని నాకు చేతబడి చేయించిన వాడి తలకాయ ఇప్పుడు 2 ఒక్కలుగా పగిలిపోద్ది. సైలెన్స్. ఆవాహన జరిగేటప్పుడు మాట్లాడకూడదు. అన్నయ్య ఏంటిదంతా? వాడి మీద నోరు తెరవలేడు. పూజ అయిపోయి టెంకాయ పగలగానే వీడి తలకాయ 2 ఒక్కలుగా ఢమేల్మని పగిలిపోద్ది. జై హీ పాపదశా మహేశ్వర భయంచ వైద్యంచ ధైర్యశ్చ ధీం. పూజ పూర్తయిపోయే లోపు చేతబడి చేసిన వాడెవడో తనంతట తనే బయటపడిపోతాడని మాంత్రికుడు చెప్తున్నాడు. ప్రజ్ఞ స్వచ్ఛ మనః పరాక్రమగుగాన్ వైరిక్షయ క్షయ ప్రత్యర్థి. విన్నావా? క్షయ అంటున్నాడు. నన్ను క్లోజ్ చేయాలనుకున్నవాడు క్షయరోగంతో దగ్గి చస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు చేశాడు? చెప్పేరా బాబు, మాంత్రికుడితో పని. అన్యాయంగా నీ భార్య పిల్లలను అనాథం చేయకు. ఏమండి ఒప్పేసుకోండి. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే వాడు తలకాయ పైలిపోయే సీన్ చూసే అవకాశం నాకు కలగదు. సూర్యాది గ్రహాలు నీచ స్థానంలోను రాహుకేతువులు శత్రు స్థానంలోను కనిపిస్తోంది. శుక్రమంత్రాలతో శక్తిని కొబ్బరికాయలోకి ఆవాహన చేయడమైంది. రే ద్రోహి, రా బయటికి రారా. కొట్టు, పగలగొట్టు. నిజం చెప్పండి, ఎవరి చెంబును పాతి పెట్టింది? పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వదిలేస్తాను. వదలొద్దు. కొట్టు, పగలగొట్టు. వాడి తలకాయ పగిలిపోవాలి. నిజం చెబుతారా లేదా? మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను, కాసుకోండి. కొడుతున్నా, ఇక నేను ఆగలేను. ఆగొద్దు. నిజం చెప్పండి. వాడు చెప్పరు. కొడుతున్నా, వద్దు. కొడుతున్నా. వద్దు. ఈ టెన్షన్ నేను భరించలేను. నువ్వు కొట్టలేవు. నాకు ఇచ్చేయి, నేనే కొట్టేస్తాను. అందరూ చూడండి, నా తల బాగానే ఉంది. బ్లడీ ఫుల్. నా చేతిలో కొబ్బరికాయ నిన్నెవరు కొట్టమన్నారు? కొబ్బరికాయ ఎవరు పని కొడితే ఏంటి? ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి? నువ్వే కొట్టుకోవచ్చుగా. మాయా ఆగు. ఎందుకు పరిగెడుతున్నావు? భయం వేసి. మా అందరికీ లేని భయం నీకెందుకు? నిజం చెప్పు, ఆ చెంబ ఎవరు పాతి పెట్టారు? దోషం పోతుందని నేను రుక్మిణి పాతి పెట్టాను. రుక్మిణి? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఇన్నాళ్ళు నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు కుటుంబం మొత్తానికే కీడు తలబెడుతున్నావా? ఆస్తి కోసం కొట్టుకు చచ్చే కుటుంబం మీది. ఇక్కడ అనురాగం ఆప్యాయత అంటే ఏమిటో ఎవరికి అర్థం తెలీదు. ఓహో, దిగదొడుపులు చేతబడుల వల్ల ఆప్యాయతలు పడతాయా? నువ్వు ఆశించే ఆప్యాయత ఏంటో తెలుసా? ఉదయం నుంచి నిన్ను కౌగలించుకుని నీ పక్కలో నేను పడి ఉండాలి. నువ్వేం తెలివి తక్కువ మాటలు మాట్లాడినా విని నేను ఆనందించాలి. నిజమైన ఆప్యాయత వాటిలో ఉంటదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పెళ్ళ మీద ప్రేమ చూపించడానికి ఇన్ని కట్టుబాట్లుంటాయని ఇంత ముందు తవరెప్పుడు చెప్పలేదే. చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకుందా? ఆ తెలివి నాకు లేకపోతే నువ్వు తేనెవి, పాల మీద మీగడవి, పంచదార పాకానివి అంటూ కట్లు కట్టుగా ఉత్తరాలు రాయడం దేనికి? వీటన్నిటికీ కారణం ఉత్తరాలేగా. చెప్పేది విను బాబా. జీవితం అంటే ఏంటో తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలన్నీ కట్టకట్టుకుని భద్రంగా దాచావంటే నువ్వు మామూలు మనిషి కాదే, నువ్వు మానసిక రోగివి. రీసెర్చ్ స్టూడెంట్స్ రెఫరెన్స్ పుస్తకాలు తిరిగేసినట్టు నేను ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు నా మీద ఆయుధాలు వాడుతున్నావు. అవును, అంతా నా తప్పే. నీతో గడబోయే జీవితం స్వర్గాన్ని ఊహించాను, ఆశపడ్డాను. నీకు హృదయం లేదు, అక్కడికి నల్ల రాయి ఉంది. నువ్వు ప్రేమించడం తెలియని మనిషి అయినా ఉండాలి, లేదా నీ మనసులో ఇంకొక మనిషి అయినా ఉండాలి. ఇంకో మనిషా? లేదా అది నా నోటితో చెప్పిస్తావా? ఓహో, అందుకే నా చెంపాతి పెట్టింది. అంటే ఇంకెవరితోనో తిరుగుతున్నాననే గానీ అనుమానం? అనుమానం కాదు, నిజంగా వైద్యుతో తిరగడం లేదు. నువ్వు నన్ను కొడతావా? కొట్టడేమిట్లే, అవసరం చంపదావు కూడా. ఇక నేనెందుకు? అది దొరికిందిగా. ఇంకా మాట్లాడావంటే నిజంగానే చంపేస్తాను. చెప్పు. నీ చేతిలో చావడానికి మా అమ్మ నాన్న నన్ను కన్నారు. ఒక భగవద్గీతలాగా, ఒక పురాణంలాగా పవిత్రంగా దాచుకున్న నీ ప్రేమ లేఖలు
కంకణ నిక్వాణంలో నా జీవన నిర్మాణంలో నీ మదిలో డోలలు తూకి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తావు, స్వర్గానికి నిచ్చెన వేస్తావు. స్వర్గానికి నిచ్చెన వేస్తావు. ఇదేనా స్వర్గం? ఇదేనా స్వర్గం? కాదు, ఇది నరకం. మరణానికి ప్రాణం పోయడం లేదు, నువ్వు ప్రాణానికి మరణాన్ని ఇస్తున్నావు. ఇది భరించి బ్రతికే కంటే చావడమే మేలు. ఒక పతివ్రతం పతితం చేసిన నువ్వు చచ్చినా నేను బాధపడినావు. ఇంత ఊళ్ళో నువ్వు ఉంచుకోవడానికి నా మొగుడు దొరికాడా? ఏమిటి నువ్వు మాట్లాడేది? గంతకు తగిన బొంతలాగా నీకు తగిన మగాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి పెట్టాకులు లేకుండా పరాయి దాని మొగుడికి వల వేసి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వావి వరుస తెలియని పశువు అయి ఉండాలి, లేదా పసిపిల్లవన్న అయి ఉండాలి. సహాయం పేరుతో మా ఆయనకి నువ్వు దగ్గరయ్యి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? మన సీరికైతే ఆలోచనలు వక్రంగా ఉంటాయి. కృష్ణమూర్తి తన సంకల్పం నెరవేరాలని, తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు గర్వపడేలా బ్రతకాలని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. భార్యగా నువ్వు అతన్ని చెడుగా అర్థం చేసుకున్నావు. ఒక అక్కగా అతనిలో మంచిని గమనించి నేను సాయపడ్డాను. ఎస్, కృష్ణమూర్తిలో నా తమ్ముడిని చూశాను. నా తమ్ముళ్ళ మరో చదువుకున్న తమ్ముడు. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని తాపత్రయపడ్డాను. నా తమ్ముడు కూడా కృష్ణమూర్తిలాగా గోల్డ్ మెడలిస్ట్. అక్క మాట్లాడక, నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ జోక్యంతో మొత్తం అవకాశం చేయి జారిపోయింది. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఒక మాట చెప్తే చాలు, డిప్యూటీ కమిషనర్ కాబట్టి తప్పకుండా వింటారు. సారీరా, నేను జోక్యం చేసుకోవడానికి అది నా డిపార్ట్మెంట్ కాదు. నేను నీ తమ్మున్నక్క. తెలుసురా, అయినా నేనేం చేయలేను. నిద్రపోవడం మాని రాత్రి పౌళ్ళు కష్టపడి చదివాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 8 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. ఎంసెట్ పరీక్షలో స్టేట్ టాప్ 10 ఒకటిగా నిలబడి సీట్ సంపాదించాను. కానీ ఏం లాభం? అర్హత సమర్థత ఉన్న నేను మీ బ్యూరోక్రాట్స్ అవినీతికి బలై దిక్కుతోచక ఆందోళన పడుతున్నాను. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి ప్రశాంత్. అన్ని మార్గాల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురైతే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్. నీ తీరుతో నాకు పని లేదు. సహాయం చేస్తాం లేదా? జవాబు చెప్పు. ఎవరికి తల వంచడం అలవాట్లేని నన్ను అనర్హుల ముందు చేయి జాచి యాచించే స్థితికి తీసుకురావద్దు. నాకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటే అలాగే, కానీ నాకు నేనుగా తెచ్చుకుంటాను. साहब, एक स्टूडेंट आपसे मिलने आया है. अंदर भेजो. నమస్కారం సార్. बैग चेक करो. जाओ. కూర్చో. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేయండి సార్. నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఒక అతను బావమరిదికి రికమెండ్ చేశాడు. ఎవరతను? మీరే సార్. రాస్కల్, నా ఇంటికి వచ్చి నన్ను నిలదీస్తావు. ప్రతిభను వెక్కిరించిన సమాజం మీద తిరగబడ్డాడు. వాణ్ణి తీవ్రవాదన్నారు. తనకు అన్యాయం చేసిన మంత్రిని చంపేయాలని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రశాంత్, మర్యాదగా లొంగిపో. నువ్వు లొంగిపోతే శిక్ష తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ గారు నాకు అప్పచెప్పేదాకా ఈ పాపను వదిలేదు లేదు. లేకపోతే ఈ బిల్డింగ్ ని బాంబుతో కూల్చేస్తాను. బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. లొంగుతావా లేదా? నెవర్. హలో ప్రశాంత్, నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను. మేడం, మర్యాదగా సరెండర్ అయిపో. డేంజరస్ ఫెలో. చెప్పిన మాట విను. అవును మేడం. మర్యాదగా కింద దిగిరా. లేదా కాల్చి పడొస్తా. ఎత్తుకుపోయాడు, ఎలాగైనా కాపాడండి. నువ్వు రావద్దు, వెళ్ళిపో.
నా దగ్గరికి వచ్చావుంటే డేంజర్. ప్రశాంత్, నువ్వు వ్యక్తిగత కక్షతో చేసే దాడి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్లో 5,000 మంది పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. అలాగైతే ఆ మంత్రిగా నాకు అప్పచెప్పండి. ప్రశాంత్, ఎక్స్ ప్రశాంత్, ప్రెసెంట్ కామ్రేడ్ ప్రసన్న. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. దయచేసి నా దగ్గరికి రావద్దు. నా మాట విను. రావద్దు, ప్లీజ్ ప్రశాంత్. రావద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రశాంత్, వెళ్ళిపో. వాడి జీవితంలో దీపం వెలిగించలేను నేను. వాడి సమాధి దగ్గర దీపం వెలిగించాను. ఆ దుస్థితి రాకూడదని నీ భర్తకి సాయం చేశాను. ఈ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకిద్దరు పిల్లలు. ఆ ఫోటోలో ఉన్నవారే నా భర్త. ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. అవినీతికి ఎదురు తిరిగి నీతికి చేయూతనివ్వడమే మా కర్తవ్యం. అందుకే